తెలంగాణలో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు అంతా నామినేషన్ వేస్తున్నారు. ఇప్పటి వరకు 240 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కొంతమంది ప్రధాన పార్టీల అభ్యర్థులు మొదటి రోజే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రెండో రోజు కాంగ్రెస్ 12, బీజేపీ 7, బీఆర్ఎస్ 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ నెల 10తో నామినేషన్ల దాఖల గడువు ముగియనుండడంతో పార్టీలు త్వరితగతిన నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి కసరత్తు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో గులాబీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నెల 9న తొలిత గజ్వేల్లో, ఆ తర్వాత కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు నామినేషన్ దాఖలు చేయగా ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు కూడా నామినేషన్ వేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి తరపున ఆయన సతీమణి నామినేషన్ దాఖలు పత్రాలను అందజేశారు. ఆర్ఓకి పలు చోట్ల బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయడానికి రెడీ అయ్యారు. ఇక కొడంగల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేనున్నారు. హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం కొడంగల్ నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో తరలి వెళ్లి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపీ నుంచి ప్రధాన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అభ్యర్థుల వెంట ఇద్దరిని మాత్రమే అధికారులు అనుమతిస్తుండడంతో కాషాయ నేతల వెంట వారి ముఖ్య అనుచరులు మాత్రమే వెళుతున్నారు. ఇప్పటికే రాజా సింగ్ లాంటి నేతలు నామినేషన్లు దాఖలు చేయగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. మొత్తానికి తెలంగాణలో నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతుంది. మరోపక్క రెబల్స్ కూడా అంతే పెద్ద మొత్తంలో నామినేషన్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ఇండిపెండెంట్ నామినేషన్లు కూడా పెద్ద ఎత్తున పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇంకా ఎవరు ఏ ప్రముఖులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది? థ్యాంక్ యూ రాజేంద్ర. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే 2 లిస్టులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మొదటి లిస్టులో 45 మంది, ఆ తర్వాత సెకండ్ లిస్ట్ లో మాత్రం 55 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఫైనల్ అయిన పరిస్థితి ఉంది. ఇంకా 18 సీట్ల స్థానంకు సంబంధించి మాత్రం అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. ఒక స్థానం ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మాత్రం కొత్తగూడ కాన్స్టిట్యున్సీకి మాత్రం ఇటు సిపిఐకి కేటాయించిన నేపథ్యంలో ఇంకా 18 స్థానాలకు సంబంధించి మాత్రం అభ్యర్థులను మాత్రం ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి మరి కాసేపట్లో కూడా ఇటు సిపిఐ ఆఫీస్ కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో వెళ్తున్నాడు. పొత్తుల విషయంపై చర్చించి బేషరతుగా కూడా మద్దతు ఇవ్వాలనేసి మాత్రం కోరే అవకాశం ఉంది. ఇప్పటికే వాస్తవానికి 100 మంది అభ్యర్థులను కేటాయించినప్పటికీ బీఫామ్లు మాత్రం నిన్న మధ్యాహ్నం నుంచే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో నిన్న మధ్యాహ్నం నుంచే బీఫామ్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు కేవలం ముఖ్య నేతల్లో పిసిసి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కూడా ఇప్పటికే నామినేషన్ వేసిన పరిస్థితి ఉంది. అవసరమైతే సీఎం కేసీఆర్ పైన కామారెడ్డిలో కూడా పోటీ చేసేందుకు సిద్ధమని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించాడు. ఇంకా థర్డ్ లిస్ట్ లో మాత్రం అవసరమైతే ఆ 18 స్థానాలకు సంబంధించిన లిస్ట్ లోనే కామారెడ్డి స్థానం కూడా ఉంది. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అవసరమైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ పైన పోటీ చేయాలని ఏఐసిసి అధిష్టానం కూడా ఆదేశించింది. దాంట్లో భాగంగానే ఇటు కామారెడ్డికి సంబంధించి మాత్రం ఈ రోజు లిస్టు వస్తుంది. ఆ లిస్ట్ లో మాత్రం ఖచ్చితంగా కామారెడ్డి గురించి కూడా రేవంత్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది. అవసరమైతే రేవంత్ రెడ్డి 9వ తారీఖు ఇటు కామారెడ్డిలో కూడా నామినేషన్ వేసేందుకు మాత్రం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఇటు హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి కొడంగల్ కు బయలుదేరి కొడంగల్లో మాత్రం ప్రత్యేకంగా పూజలు చేసి ఆ తర్వాత స్థానిక నాయకులతో కలిసి ర్యాలీగా మాత్రం నామినేషన్ వేసేందుకు బయలుదేరాడు. నామినేషన్ వేసి తిరిగి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం హెలికాప్టర్ లో కొడంగల్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మరి కాసేపట్లో హైదరాబాద్ వచ్చి మాత్రం ఇటు సిపిఐ ఆఫీస్ కు వెళ్లి సిపిఐ నేతలతో ఈ ఎన్నికలకు సంబంధించిన సభలు సమావేశాలకు సంబంధించి అదేవిధంగా ఎక్కడెక్కడ అభ్యర్థులను పెట్టాలి అనేసి మాత్రం చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సిఎల్పి నేత భట్టి విక్రమార్క కావచ్చు, స్టార్ కాంపెయినర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, వీరిద్దరూ కూడా రేపు నామినేషన్ వేస్తున్నారు. అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు కూడా రేపు నామినేషన్ వేయబోతున్నాడు. మొత్తానికి కొంతమంది ఇంకా బీఫామ్ తీసుకోవడానికి మాత్రం ఇటు గాంధీ భవన్ కి రాని పరిస్థితి ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యేలు అయినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బీఫామ్ తీసుకోలేదు. కొద్దిసేపటి క్రితమే ఇటు సంగారెడ్డికి సంబంధించి కూడా ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చి నామినేషన్ తీసుకెళ్లే పరిస్థితి ఉంది.
మొత్తానికి రేపు కూడా ఇటు బీఫామ్లు పంచాల్సిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో. ఆ తర్వాత సాయంత్రానికి ఒక 18 మందికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన లిస్టు రాబోతుంది. వారికి కూడా రేపే బీఫామ్లు పంచాలని కూడా తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. ఎందుకంటే కేవలం ఈ రోజు ఇప్పటికే ముగియ వస్తుంది నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి. కేవలం ఇంకా 4 రోజులే ఉన్న నేపథ్యంలో ఇటు ఇంకా అభ్యర్థులు కూడా ఖరారు కాని పరిస్థితితో కొంత కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికల్లా ఆ 18 మందికి సంబంధించి కూడా అభ్యర్థులను ఫైనల్ చేయాలని మాత్రం తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. వారు వచ్చిన తర్వాత కూడా రేపట్లోగా బీఫామ్లు పూర్తి చేసి ఈ అవసరమైతే ఎల్లుండే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి మూకుమ్మడిగా ఇటు నామినేషన్లు వేసేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల జోరు ఊపందుకున్నదని చెప్పుకోవచ్చు.